మధు గారు నా పైసలు ఎప్పుడు ఇస్తారండి? ఇస్తాలేండి. Several days later. సాబ్ పైసలు పైసలు పైసలని ఓ దొబ్బుతారేంటండి? ఇస్తాలేండి. Nine months later. పైసలు సాబ్. మీ 2000 ఇవ్వకుండా ఆంధ్రాకేం పారిపోనులేండి. అంతే సాబ్, మేయే జాగిర్ అన్నట్టు తెలంగాణలో ఆంధ్రులందరూ కథలు పడుతున్నారు. రవి గారు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవని 2 ప్రాంతాల మధ్య చేయకండి. అయినా అన్నదమ్ముల్లా కలిసే ఉంటున్నాం కదండి. మీతో మాకు బంధాలేంటి సాబ్? ఆంధ్రోలంతా వాడు. రవి గారు, సరే, మీరు లిమిట్స్ క్రాస్ చేశారు కాబట్టి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాదు, ఈ లెక్కలు కూడా సరిచేయండి. ఇది చూడు. ఏపీకి సుమారుగా 50,000 కోట్ల పైగా బాకీ పడ్డ తెలంగాణ రాష్ట్రం. మధు గారు, ఇది విను. మనకి తెలంగాణ నుంచి దాదాపు దగ్గర 1,40,000 కోట్ల దగ్గర రావాలని, అందులో 52% మనది జనాభా ప్రాతిపదికన. అది క్లియర్గా యాక్ట్లో ఉంది. ముందు ఒక 1,00,000 కోట్లలో మన షేరు 70,000-80,000 కోట్లు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం దరిద్రంలో ఉన్నాం. అది 12 ఏళ్ళు అయిపోయిందండి. అంత క్లియర్గా యాక్ట్లో పెట్టింది. ఇప్పుడు చెప్పండి. ఏం చెప్పేది మధు గారు? దీనికి నాకేం సంబంధం? సంబంధం ఉంది. ఎందుకంటే 2000కు 2 చేతుల్లా కలిసి ఉన్న మన ప్రాంతాల మధ్యన అక్రమ సంబంధం అంటగట్టినప్పుడు ఆ 50,000 కోట్లలోంచి నేను ఇవ్వాల్సిన 2,000 జమ చేసుకొని మిగిలిన బ్యాలెన్సు చిన్నగారు 50,000 కోట్ల నుంచి 2,000 తీసేస్తే ఎంతండి? 49,999 కోట్ల 99,98,000. మీకు అర్థమైందని ఆశిస్తూ మిగిలిన చిల్లర 2 రోజులు టైం తీసుకున్నా పర్లేదు, పేటిఎం చేయండి.